హాయ్, అందరు ఎలా ఉన్నారు? మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు సంతోషి అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పెళ్లి సందడి అఫీషియల్లీ స్టార్ట్ అయింది. మా ఫ్యామిలీకి ఇది చాలా స్పెషల్ డే. స్పెషల్ అని ఎందుకు అంటున్నానంటే ఇది మా ఫ్యామిలీలో జరుగుతున్న ఫస్ట్ వెడ్డింగ్ అనమాట. సో దిస్ ఈజ్ వెరీ క్లోజ్ టు అవర్ హార్ట్స్. అండ్ ఈ వ్లాగ్లో మా పసుపు దంచడం అండ్ చిన్న చిన్న ఫన్ మూమెంట్స్, ఎమోషనల్ అండ్ బ్యూటిఫుల్ మూమెంట్స్తో ఈ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. అయితే నా పసుపు దంచడం ఈవెంట్లో ఈరోజు ఈ డెకరేషన్ అంతా కూడా మొత్తం మా బ్రదర్ అయితే చూసుకున్నాడు అనమాట. చాలా బాగా చేశాడు. ఇంకా డెకరేషన్ అది కూడా నేను టోటల్ కంప్లీట్ అయ్యే వరకు కూడా అస్సలు చూడలేదు. ఫైనల్లీ నేను రెడీ అవి బయటకు వచ్చేసరికి వావ్ అనిపించింది. పసుపు కుంకుమతో, ఫ్లవర్స్తో, మామిడి తోరణాలతో ఇదంతా కూడా ఎంత చక్కగా సెట్ చేశారంటే, అండ్ నాకైతే ఇది మార్నింగ్ నుండి ఒక ఫెస్టివ్ వైబ్ లాగా అయితే అనిపించింది. కరెక్ట్ టైంకి పవర్ కట్ అయితే అయ్యింది. అందరికీ ఫుల్గా చెమటలు పట్టేస్తున్నాయి. కానీ 9:30కే ముహూర్తం అనమాట పసుపు దంచడానికి. సో ఇక్కడ అన్ని తాంబూలాలు అన్నీ కూడా రెడీగా సెట్ చేసి పెడుతున్నారు మా పెద్దమ్మ వాళ్ళందరూ కూడా. అండ్ నాకైతే ఇంత సందడి అది చూస్తే చాలా బాగా అనిపించింది. అండ్ ఇది నా లైఫ్లో జరగబోయే ఫస్ట్ ఈవెంట్ కాబట్టి నాకు చాలా మెమొరబుల్ ఈవెంట్ అనమాట. ఈ టైంలో నేను మా పేరెంట్స్ ఫేస్లో ఒక స్మైల్, ప్రౌడ్ స్మైల్ అండ్ ఒక సాటిస్ఫాక్షన్, ఈ జర్నీ ఒక బ్యూటిఫుల్ ఫేస్కి ఎంటర్ అవుతుంది అనే ఫీలింగ్ వచ్చింది. అమ్మ ఇంకా రిలేటివ్స్ అందరూ బిజీగా అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. చూస్తుంటే చాలా ఎమోషనల్గా అనిపించింది. నా పెళ్లి సందడికి ఎగ్జాక్ట్ బిగినింగ్ ఇలా ఉంటుందని నేను డ్రీమ్ చేశాను. అండ్ టుడే ఇట్స్ హ్యాపెనింగ్. అండ్ ఈవెంట్ స్టార్టింగ్లో నేను కొన్ని ఫొటోస్ అండ్ స్మాల్ వీడియోస్ లాంటివి అయితే క్యాప్చర్ చేశాను. ఫైనల్ వచ్చేసరికి మళ్ళీ ఫేస్ అది కూడా డల్ అయిపోతుందని చెప్పేసి ఇక అమ్మ, రిలేటివ్స్ అందరూ కూడా టర్న్గా పసుపు దంచడం చేస్తున్నారు. అండ్ ఈ ఎంటైర్ సెరమనీలో ఐ మిస్డ్ వన్ పర్సన్ అలాట్. మా అక్క పాపం తనకి ఇన్వాల్వ్ అవ్వడానికి అసలు అవ్వలేదన్నమాట. ఇంకా చేసేదేమీ లేదు, నెక్స్ట్ ఈవెంట్స్లో బ్లాస్ట్ చేస్తుంది. అంతా ఎవ్రీథింగ్ ఈజ్ వెల్ పర్ఫెక్ట్ అనిపించింది. నా ట్రెడిషనల్ శారీ కానీ, జ్యువెలరీ కానీ వెనకాల బ్యాక్గ్రౌండ్కి పర్ఫెక్ట్గా సెట్ అయింది. కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను, వీడియో ఎండింగ్లో అయితే పెడుతున్నాను. చూడండి, చాలా బాగా వచ్చాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి.
ప్రతి అమ్మాయి లైఫ్లో మ్యారేజ్ ఈజ్ ఎ వెరీ బిగ్ థింగ్ కదా. అయితే ఈ పసుపు దంచిన రోజు మనం గౌరీ పరమేశ్వరుల్ని మనసులో తలుచుకొని పెళ్ళి తర్వాత లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలి అని అండ్ ఈ శుభకార్యం అంతా కూడా చాలా చక్కగా జరగాలని కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుందంట. నేనైతే దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అందరూ పసుపు దంచడం అయిపోయాక నాకు బొట్టు పెట్టి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. నా చేత అందరికీ తాంబూలం అయితే ఇప్పించారనమాట. మా ఫ్యామిలీ, రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈ సెరమనీని ఇంకా మెమరబుల్ చేశారు. ఈ వ్లాగ్ చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ. నా జర్నీలో మీరు పార్ట్ అవ్వడం అంటే నాకు చాలా సంతోషం. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో ఇంకా మంచి పెళ్లి సందడి మూమెంట్స్ షేర్ చేస్తాను. మిస్ అవ్వకండి. మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.